సూతుండు సౌనకాదులను జూచి ఇట్లనియే, మహర్షులారా, ఒక ఉత్తమమైన వ్రతము చెప్పెద వినుండు. ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతులం పూజింపవలయు, లేక మూలా నక్షత్రము మొదలుకొని అయిన పూజ చేయవలయు. అట్లు చేయుటకు అశక్తుడయ్యనేని నవమినాడైనను పూజింపవలయు. మరియు ఈ వ్రతం ఆచరించువారు ఇహలోకమున నిరంతర ఐశ్వర్య సంపన్నులై పరంబున దుర్గాలోకంబు జందుదురు అని ఋషివర్యులు సూతునింగాంచి, మహాత్మా, తొల్లి ఈ వ్రతంబు ఎవ్వరాచరించి సుఖంబు జందిరి అని అడుగగా, సూతుండు, మునులారా, కృతయుగంబునందు మహాధార్మికుండును, ప్రజాపాలన సమర్థుండును, నిత్యైశ్వర్య సమాయుక్తుండును, రథగజ తురగయుతుండును అగు సుకేతుండను రాజుగలడు. అతనికి సౌందర్య గాంభీర్య యౌవన సంపన్నురాలగు సువేదియను భార్యగలదు. అట్టి వనితామని తోడంగూడి ధర్మము తప్పక ప్రజాపాలనం బొనచ్చుటచే క్షామము శత్రువుల వలన భయంబును లేకుండెను. ఇట్లుండ ఆ నరేంద్రునకును అతని జ్ఞాతులకును విరోధము సంభవించినందున యుద్ధ సన్నద్ధుడై శత్రువులుండు స్థలమునకు పోయి గదాశక్తి బిండివాల తోమర ముసల ముద్గర ప్రాస పట్టి సాధ్యాయుధంబులచే కయ్యంబొనచ్చే ఆ ఘోరంబగు సమరమున సుకేతుండు శత్రువులచే కొట్టబడి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచుండెడి సుకేతుని అతని భార్యగాంచి, ఓహో, మన పురుషుండు సమరమున నిలువనేరక పరుగిడుచుండునప్పుడు మనమిచ్చట నిలువదగదు అని ఆ సువేదియు భర్తను అనుసరించిపోయెను. ఇట్లిరువురు బహుదూరంబు జని ఒక అరణ్య ప్రాంతమున ప్రవేశించి క్షుద్బాధ పీడితులగుచూ నివసించియుండ కొలది రోజులక రాజశ్రేష్ఠుడు వ్యాధి పీడితుండై నడచుటకు కూడా శక్తి లేకయుండెను. అంత ఆ రాజపత్ని మిగుల దుఃఖాక్రాంతురాలై భర్తను తన తొడమీద నిడుకొని శోకించుచు ఆ వనంబున సంచరించుచుండ అంగీరస మహర్షి ఆ వనితామని చెంతకు వచ్చి ఇట్లనియే, ఓ నారీ తిలకమా, నీకు క్షేమము గలుగునుగాక. దంపతులుగా నుండెడు మీరలెవ్వరు ఎచ్చోట నుండువారు ఇచ్చటికేల వచ్చితిరి. రాజ్యంబును బంధుజనంబులను వదలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడుచు ఈ వనమునందేల సంచరించుచున్నారు అని అడుగా, ఆ మగువయు మాటాడుటకు నోరాడక బొటబొట కన్నీరు నింపి బోరుమని ఎలుగెత్తి వెక్కి వెక్కి యాడ్వందొడంగే. అంత నమ్ముని, యో వనితారత్నమా, దుఃఖము నొందకము. లోకంబున మనుజులు దుఃఖము నొందుటచే ఏ కార్యమును సాధింపబోరు. కావున మీ దుఃఖమును పోనడచెదను చెప్పుమని దుఃఖోపశమనం బొనర్చి అడుగగా, ఆ సువేదియు ఇట్లనియే, మునివర్యా, ఈ నరవరుండు నా పెనిమిటి. ఇతండు రాజ్య పరిపాలనము సేయుచుండ కొద్ది రోజులకు ఇతనికిని జ్ఞాతులకును విరోధము సంభవించెను. అంత ఇరుతెగల వారును దొడ్డ కయ్యంబొనర్చిరి. ఆ కయ్యమున శత్రువులు మిగుల బలపరాక్రమశాలు రగుటం చేసి ముసల ముద్గర ప్రాస పట్టి సాధ్యాయుధములను మద్భర్తపై ప్రయోగింప ఇతండు అబ్బానముల దెబ్బల కోర్వజాలక రాజ్యమునందాసెను వదలి ఈ ఎడవికిం బరుగెత్తి వచ్చుచుండ నేను కూడా వచ్చి తిని. కావున ఓ మహాత్మా, మరల మాకు రాజ్యమును పుత్ర సంతానంబును గలుగుటకు ఉపాయంబును చెప్పుండని అనేక విధంబుల ప్రార్థింప అంగీరస మహర్షి ఇట్లనియే, ఓ పుణ్యవతి, నా తోడంగూడ రమ్ము. ఇదిగో అతి సమీపమున పంచవటీ తటాకమునందు దుర్గాక్షేత్రంబున్నది. అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలై ఉన్నది. ఆ మహాదేవిని నీవు భక్తియుక్తురాలవై పూజించిన నీకు మరల రాజ్యమును పుత్ర పౌత్రాభి సంపదయును కలుగునని చెప్పిన ఆ సువేది భర్తను మోసుకొని అంగీరస మహర్షి కడకు గొనివచ్చెను. ఆ మహర్షియు ఆ సువేదిని భర్తతోడ స్నానము చేయుమనిన ఆ పతివ్రతయు స్నానము చేసి వస్త్రములను ఎండబెట్టుకొని వచ్చిన తోడనే అంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజ చేయించెను. ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని 9 దినములు పూజ చేసి 10వ దినమున ఉదయముననే మేల్కాంచి స్నానము చేసి పాయాసాన్నముచే దుర్గాదేవి అనేడు మంత్రమును ఉచ్చరించుచు హవనంబొనర్చి ఆంగీరస మహర్షికి దంపతీ పూజ చేసి వారి అనుగ్రహము వలన దశదానాది వివిధ దానములను చేసి యథావిధిగా వ్రతమును పరిసమాప్తి బొందించి ఆంగీరస మహర్షి తోడ వారి ఆశ్రమమునకు ఆ సువేది భర్త తోడంబోయెను.
అచట కొన్ని దినములు సుఖముగా వాసము చేయుచుండగా దుర్గా సరస్వతి వ్రతమనర్చిన మాహాత్మ్యము వలన ఆ సువేది గర్భంబు ధరించి 10వ మాసమునను ఒక పుత్రునింగనెను. అంతట అంగీరస మహర్షి అబ్బాలునకు జాతకర్మాది సంస్కారములో నర్చి సూర్యప్రతాపుండను పేరు పెట్టించి 5 ఏండ్లు వెళ్ళగానే విద్యాభ్యాసము చేయించెను. అంత ఆ బాలుండును సకల శస్త్రాస్త్ర విద్యల నేర్చుకొని యౌవనంబు వచ్చిన తోడనే మహర్షిచే అనుజ్ఞం తీసుకొని శత్రువులపైకి సమరమునకు పోయి ముసల ముద్గరాజ్యాయుధములం ప్రయోగించిన శత్రువులు బాలుండగు సూర్యప్రతాపుని తోడం బోరాడనేరక పరుగెత్తిపోయిరి. తోడనే ఆ బాలుండును తన రాజ్యమును మరలబొంది తల్లిదండ్రుల దోడ్కొనిపోయి సుఖముగా రాజ్య పరిపాలనం బొనర్చుచుండెను. సువేదియును ప్రతి వత్సరమును దుర్గా సరస్వతుల పూజించుచు ఇహలోకంబున పుత్ర పౌత్రాది సంపదల తోడం గూడుకొని సుఖముగా నుండి అనంతరమున స్వర్గముం పొందెను. కావున ఈ వ్రతమును బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును జేయందగు. మరియు ఈ కథను వినువారును పఠించువారును సకల పాప విముక్తులై యహలోకమున సర్వసుఖములను అనుభవించి పిదప పరమపదంబునొందుదురు.